ఉమ్. గోదావరి నీటిపై స్పెషల్ ప్లాన్ అట. చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడమే లక్ష్యంగా పనులు చేస్తున్న డిప్యూటీ సీఎం బచ్చాన్ అంటుంది. టైం పెట్టుకొని వైరా పాలేరు ఆ రిజర్వాయర్లను లింక్ చేస్తానని చెప్పినట. ఉత్తము పొంగులేటితో కలిసి సీతారామ ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి సమీక్ష. ఈ నెలలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలట. మరి మంత్రి ఉత్తమ్ అని అంటాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ బరాజ్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్ పొంగులేటి. శభాష్. మాటలు ఉత్తమన్న మాట్లాడి 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 అలసిపోయింది పాపం. ఈ మంచి మాటలు మనకు సెట్ అయితేలే ఉత్తమన్న. మనం ఏమైనా దొంగలంగా మనం తెలాడుకోవాలి. చూస్తున్నారు ప్రజలు ఏం జరుగుతుంది, ఏం కథ. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తుండు, ఏం చేస్తుండు, రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, ఏం చేస్తుండు, బట్టి విక్రమార్క ఏం చెప్తుండు, ఏం చేస్తుండు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సో మీకు సరి అయిన సమయంలో సరి అయిన బుద్ధి చెప్తారు. స్పెషల్ స్పెషల్ ప్లానా ఏందా? స్పెషల్ ప్లాన్ గోదావరి నీళ్లు చంద్రబాబు నాయుడుకి ఎట్లా పంపాలనే స్పెషల్ ప్లాన్ వేస్తారా చెప్పురు మరి. ఇంకా గోదావరి జలాల వినియోగానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నెలవారీగా సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపిండు. సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి గోదావరి నీటిని సాధ్యమైనంత త్వరగా గ్రావిటీ లిఫ్టుల ద్వారా వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. లింక్ కెనాల్స్, టన్నెల్ ద్వారా వైరా పాలేరు రిజర్వాయర్లకు లింక్ చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఖమ్మం జిల్లాలోని యాతాలకుంట టన్నెల్ పనులను డిప్యూటీ సీఎం మంత్రులు ఉత్తమ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జిల్లాలతో సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 1000 కోట్లు బిల్లులు ఇచ్చామని, భూసేకరణ కోసం వెంటనే 135 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. అంటే రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓడిపోయినా ఖమ్మంలో గెలవాలని లక్ష్యంతో పనిచేస్తుర్రు. గోదావరి నీళ్ళు తీసుకొచ్చంట ఖమ్మంని సస్యశ్యామలం చేస్తారట. కరీంనగర్ను లేదంటే అటు పోతే గోదావరి నీళ్లు వాడుకునే బిడ్డలందరూ మాత్రం ఏం పట్టించుకోరా? ఖమ్మం దాకా ఇప్పుడు గూట్లో ఉన్నది వీక్తే ఏట్లో ఉన్నది వీకాలి. ఇక దగ్గర పాటు ఉన్నదానికి చేయరని అంటే లేదు లేదు గది వీక్తా అంటున్నంట. ఖమ్మం దాకా పోయి డెవలప్ చేస్తావు నువ్వు. నేనేమంటున్నా బట్టన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఖమ్మం ప్రజలపైన ఉంటే పేదోళ్ళ కొంపలు గులగొట్టపోతుండే మీరు వెలుగు మట్లలో యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా చూసిర్రు. ఇవాళ మీరు దొంగల లెక్క ప్రాజెక్టులను సందర్శించి మేము డెవలప్ చేస్తున్నాం, మేము నిధులు ఇస్తున్నాం, మేము నీళ్ళు ఇస్తున్నాం, మేము సంసారులం, మాకంత మంచి పరిపాలన వస్తాయని ఈ డ్రామాలు వద్దు. దయచేసి చెప్తున్నాను నేను. రియాలిటీ వేరే ఉన్నది.